హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. కొత్త పెన్షన్స్ అమలుపైన కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కొత్తగా పెన్షన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా పెన్షన్ పెంచుతాము అని కూడా చెప్పడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే మరి మనకి పెన్షన్ని ఎక్కడ లేని విధంగా భారీ స్థాయిలో పెంచడం అయితే జరిగిందండి. పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ మరి ఏపీలో ఇచ్చేటంత పెన్షన్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు. మరి చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం అయితే జరిగిందండి. అదేవిధంగా కొత్త పెన్షన్లకి సంబంధించి మరి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వబోతోందన్నమాట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తిగా వస్తున్నా కానీ ఇంతవరకు కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదండి. మరి పెన్షన్దారులందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పెన్షన్కి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా కొత్త పెన్షన్స్ రిలీజ్ కాక వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేక చాలామంది ఎదురు చూస్తున్నారండి. దరఖాస్తులు అనేవి చాలా పెండింగ్లో కూడా ఉన్నాయన్నమాట. ఈ ఈ ప్రభుత్వంలో దరఖాస్తు పెండింగ్తో పాటు గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తులు అనేవి పెండింగ్లో పడిపోయాయండి. ఇప్పుడు మరి పాత దరఖాస్తులని పక్కకు పెట్టేసి మరి కొత్తగా ఎవరికైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చిందో వారందరూ కూడా పెన్షన్కి అప్లై చేసుకునే విధంగా దరఖాస్తులు స్వీకరణ అనేది ప్రారంభిస్తామని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందండి. ఇప్పుడు ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్స్ కోసం కూడా దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట. దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మనం దరఖాస్తు చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి అర్హతలు అదేవిధంగా ప్రూఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలి, మనం సిద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పేసి తెలుసుకుందామండి. అదేవిధంగా కొత్త పెన్షన్లకి అయితే ప్రభుత్వం మనకు విడుదల చేయడం జరుగుతుందన్నమాట. మరి కొత్త పెన్షన్లకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి, దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరికి ఏ పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యొక్క పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారండి. వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళ వికలాంగులకి సంబంధించిన పెన్షన్ కానివ్వండి, దేనికైనా కానీ చాలామంది లక్షల్లో యొక్క పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. మన ఏపీ ప్రభుత్వం దాదాపుగా 25 కేటగిరీలకి సంబంధించి ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది చాలా 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 మంచి విషయం అనమాట. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఇంటింటికి వచ్చి పెన్షన్ అందించడం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన చర్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు మనకి తల్లి వందన పథకాన్ని ఏ విధంగా అయితే కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి మరి నిన్నటి నుంచి కూడా ఖాతాలో డబ్బులు జమ చేస్తుందో అదే విధంగా మరి మనకి ఒక ఏపీ కొత్త పెన్షన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వబోతోందండి. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకోవాల్సిందే. మరి దీనికి మీరు చేయవలసిందల్లా వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మరి ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరికైనా విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు తెలియజేసిన వాళ్ళు అవుతారు. మరి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. మరి ఈరోజు వీడియో చూసుకున్నట్టయితే కనుక ఏపీలో కొత్త పెన్షన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి. దీనికి సంబంధించి అధికారులు ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి మనకి వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు, వితంతు అలాగే ఒంటరి మహిళ ఇలాంటి కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ 4,000 రూపాయల వరకు ఉందండి. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయల వరకు ఇస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో, పూర్తిగా మంచానికే పరిమితమైపోయి ఉంటారో అలాంటి వారికి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఎక్కడా లేని విధంగా ఈ పెన్షన్ అనేది ఇస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే చాలామందికి ఇప్పటికే పెన్షన్స్కి ఎలిజిబిలిటీ వచ్చి చాలామంది యొక్క పెన్షన్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అయితే తాజాగా మన కుటుంబ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఎవరికైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోతే కనుక వెంటనే పెన్షన్ బదిలీ చేసే విధానాన్ని, ఆ పెన్షన్ని భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద తీసుకోవడం అయితే జరిగిందండి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఒక స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద భార్యకి పెన్షన్ అయితే మంజూరు చేస్తుందన్నమాట. దాదాపుగా ఈ విధంగా చూసుకుంటే 1,00,000కు పైగా మంది ఆడవారు ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి పొందారనమాట. అదేవిధంగా మిగిలిన దరఖాస్తుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఆగస్టు నెలలో పెన్షన్కి సంబంధించి 1వ తేదీన పెన్షన్ పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించబోతున్నట్టు ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందండి. కొత్త పెన్షన్కి సంబంధించి మరి మనకి ఒక దరఖాస్తుల ప్రక్రియను చేపడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా సరైనటువంటి ప్రూఫ్స్తో మీ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ కొత్త పెన్షన్లో భాగంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే ముందుగా వితంతు పెన్షన్లకైతే అవకాశం కల్పిస్తారండి. దీంతో పాటుగా మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి ఇప్పుడు
వృద్ధులకి ఎంతో ఆసరాగా ఉంటుంది ఈ 4,000 రూపాయల పెన్షన్. వాళ్ళ మందులకు కానివ్వండి, వారికి ఏదైనా మరి చివరి దశలో ఉన్నప్పుడు వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంతో కొంత ఊరట కల్పించాలని చెప్పి వృద్ధుల కోసం ప్రత్యేకంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకురావడం అయితే జరిగింది. మరి ఫస్ట్గా ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ తీసుకోవడంలో వితంతువులకి, మహిళలకి మేలు చేసే విధంగా వితంతువులకి, అదేవిధంగా వృద్ధులకి, వికలాంగులకి యొక్క ముందుగా అవకాశం అయితే ఇవ్వబోతున్నారండి. రాష్ట్రంలో దాదాపుగా మరి అక్రమంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో, అర్హత లేకపోయినా కానీ ఎవరైతే పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారో అలాంటి వారందరికీ కూడా దరఖాస్తుల అలాంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేయడం అయితే జరిగిందనమాట. నిజమైన అర్హులకి మాత్రమే డబ్బులు అందాలి అని చెప్పేసి ప్రభుత్వం అధికారులని ఆదేశించడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఆ ప్రభుత్వం దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలని ప్రతి నెల కూడా ఈ పెన్షన్కి సంబంధించి కేటాయించడం అయితే జరుగుతుంది. ఈ పథకం ఎక్కడా డీవేట్ అవ్వకుండా మరి ఈ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందాలి, నిజమైన పేదలకి అలాగే నిజంగా వితంతువులకి యొక్క డబ్బులు అనేవి అందాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతూ వెళ్తుందన్నమాట. వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చేయడం అయితే జరుగుతుందండి. చాలా కఠినంగా ఉంటుందన్నమాట. దీంతో పాటుగా 6 దశల ధృవీకరణ అనేది కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు పేద వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన వారై ఉండాలండి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక. అదేవిధంగా ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలన్నమాట. ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారికి సంబంధించి మండల ఆఫీస్ నుంచి ఒక ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఉంటుందండి, అది తెచ్చుకోవాలి. వితంతు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్తో పాటుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి వృద్ధులకి సంబంధించి మీ ఆధార్ కార్డులో 60 సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలండి. దీంతో పాటుగా మీ యొక్క ఏజ్ని ధృవీకరించేటటువంటి సర్టిఫికేట్ ఇంకోటి కూడా మీరు సిద్ధం చేసి ఉంచుకోవాల్సి వస్తుంది. ఇక వికలాంగుల విషయానికి వస్తే కనుక వికలాంగత్వం అనేది 40% పైన అనేది మీకు నోటెడ్ అయి ఉండాలన్నమాట. అంటే సదరన్ సర్టిఫికేట్లో, మెడికల్ సర్టిఫికేట్లో 40% పైన మీకు యొక్క వికలాంగత్వం అనేది నమోదై ఉంటేనే మీకు 6,000 రూపాయల వరకు పెన్షన్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా మిగిలిన కేటగిరీలకి సంబంధించి అంటే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, తలసేమియా పేషెంట్లు కానివ్వండి, హెచ్ఐవి పేషెంట్లు కానివ్వండి, ఎవరైతే ఇలాంటి పేషెంట్స్ ఉన్నారో అలాంటి వారందరికీ 10,000 రూపాయల వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా పూర్తిగా అనారోగ్యంతో ఉండి పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి లేవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్, డాక్టర్ దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టయితే కనుక వారికి 15,000 రూపాయల వరకు పెన్షన్ ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రహించండి. మరి యొక్క ఇలాంటి పెన్షన్ని ఎవరైతే పేద మరియు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుందన్నమాట. మరి మనకి మరొక వారం రోజుల్లో జూలై నెల ముగిసిపోతుందండి. ఆగస్టు 1న మనకి పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట. పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత ఆగస్టు 5వ తారీఖు నుంచి కూడా ఒక దరఖాస్తు స్వీకరణ అనేది చేపట్టాలని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 6 దశల ధృవీకరణ చేసుకున్నట్టు సర్టిఫికేట్ అనేది మనకి సచివాలయంలో ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి. ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలి, రేషన్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలండి. దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు, అడ్రస్ ప్రూఫు అంటే చిరునామా ధృవీకరించేటటువంటి సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీంతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో పాటు ఒక ఫోన్ నెంబర్ కూడా మీరు కలిగి ఉండాలండి. ఇవన్నీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఆగస్టు 5 నుంచి కూడా ఒక దరఖాస్తు స్వీకరణ అనేది ప్రారంభం కాబోతుంది. ముందుగానే మీరు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల, ముందుగానే వెరిఫికేషన్స్ అన్నీ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మీ పేరుని యొక్క అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందన్నమాట. వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి కూడా కొత్త పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి పెన్షన్స్కి సంబంధించిన తాజా అప్డేట్. మరొక ముందు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.